దేవునితో కన్నీటి ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇది ఒక ఆత్మీయమైన విషయం. మీ మనసులోని బాధను, ఆశలను మరియు విశ్వాసాన్ని దేవుని ముందు ఉంచేందుకు ఈ వీడియో సహాయపడుతుందని చిన్న ప్రయత్నం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్. నిజాయితీగా మరియు వినయంగా ఉండండి. మొదటగా, ప్రార్థన అనేది నటన కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మీరు నిజంగా ఏమనుకుంటున్నారు, ఎలా ఫీలవుతున్నారు, అలా ఉన్నదే ఉన్నట్టు చెప్పండి. అనగా, దేవా, నా మనసు బాధతో నిండి ఉంది. నీ దగ్గరే నాకు ఓదార్పు ఉంది అని అనుకుంటున్నాను. నీవే నాకు ఆశ అని ప్రార్థించండి. మీ బాధను పూర్తిగా వెల్లడి చేయండి. రెండవదిగా, మీరు బాధపడుతున్న దాని గురించి స్పష్టంగా మాట్లాడండి. మీరు కన్నీళ్లు పెట్టుకోవడం లోపమేమీయూ కాదు. దేవుని ముందు మన బలహీనతలు చూపడం కూడా ఒక విశ్వాసానికి గుర్తు అని భావించండి. ప్రభూ, నాకు ఒంటరితనంగా అనిపిస్తోంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. నీ ప్రేమ కోసం నా మనసు కేకలు వేస్తోంది అని ప్రార్థించండి. ఆశతో ప్రార్థించండి. మూడవదిగా, కన్నీటి ప్రార్థనలో బాధ ఉన్నా చివరికి దేవుని మీద ఆశను వ్యక్తం చేయండి. అనగా, నీ వాగ్దానాలపై నా నమ్మకం ఉంది దేవా. నీవు నన్ను విడువవు అని తెలుసు. నాకు కొత్త బలాన్ని ఇవ్వు అని ప్రార్థించండి. బైబిలు వాక్యాలను చదవండి. నాలుగవదిగా, బైబిలులోని కొన్ని వాక్యాలు మీ ప్రార్థనలో ఉపయోగిస్తే అవి మీ నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి. ప్రభూ, హెబ్రీయులు 13:5 వాక్యంలో చెప్పావు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను మరువను అని. ఆ మాటలు నాకింకా ఆశ ఇస్తున్నాయి దేవా అని ప్రార్థించండి. నిశ్శబ్దమైన మనసుతో. ఐదవదిగా, కన్నీటి ప్రార్థన తర్వాత కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. దేవుని సాంత్వనను మీ మనసులో అనుభవించడానికి అవకాశం ఇవ్వండి. నిండు మనస్సుతో, ప్రభువా, నా కన్నీళ్లను నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. నా బాధలు నీ ఎదుట ఉంచుతున్నాను. నా హృదయాన్ని నీవు ముడిపడినట్టు చేయు. నీవే నాకు ఆశాదీపం. నీవే నా శరణు. నీ ప్రేమను అనుభవించే శక్తిని నాకు అనుగ్రహించు. యేసునామంలో ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించండి. ఆమేన్. మీరు నిజంగా దేవుని సమక్షంలో ప్రేమతో, బాధతో, ఆశతో ఉండాలనుకుంటే అప్పుడు నికార్సైన మాటలు, కన్నీళ్లు మరియు విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మన మనసు అర్థం చేసుకోగలిగే ఒక ప్రేమమయుడుగా ఉంటాడు. ఈ చిన్న దైవ ప్రార్థన వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.